ఇంటికి వచ్చినటువంటి తండ్రితో ఆ చిన్న పిల్లాడు వచ్చి, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అని అంటే, ఆ డాడీ తెగ మురిసిపోయాడు. డాడీ మీ ఫేసే ఇంత అందంగా ఉంటే మీ హృదయము ఇంకెంత అందంగా ఉంటుందో. ఆ మాట విని తండ్రి మరింతగా నవ్వుకున్నాడు. డాడీ నాకు ఒక ప్రశ్న డాడీ అన్నాడు. ఏంట్రా? మీ ముఖం చాలా అందంగా ఉంటుంది కదా, మీ అందమైన హృదయంలో మీ గుండెల్లో ఎవరున్నారా డాడీ అని ప్రశ్నించాడు. వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? నిజంగా నా గుండెల్లో ఎవరున్నారో చూడాలని ఆశపడుతున్నావా అని అంటే, చూడాలని ఆశపడుతున్నాను డాడీ, నాకు చూపించండి డాడీ అన్నాడు. అయితే నా గుండెల్లో నేను ఎవరిని దాచుకున్నానో నేను నీకు చూపించబోతున్నాను, నువ్వు నాకు దగ్గరగా రా అన్నాడు. ఎంతో ఆసక్తితో ఆశతో దగ్గరగా వచ్చాడు. ఆ డాడీ అంటున్నాడు, ఇంకొంచెం దగ్గరికి రా. దూరంగా ఉన్నటువంటి ఆ పిల్లాడు డాడీకి దగ్గరగా వచ్చాడు. ఇంకా దగ్గరికి రా, దగ్గరగా వచ్చాడు. ఇంకా దగ్గరికి రా, దగ్గర దాకా వచ్చేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అన్నాడు. ఆ పిల్లాడు నాన్న కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే నాన్న అంటున్నాడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి జాగ్రత్తగా చూడు, నా కళ్ళల్లో నీకెవరో కనిపిస్తారు, నా కళ్ళల్లో కనిపించేవాడే నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పన్నాడు. ఆ పిల్లాడు నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడో తన ముఖమే కనిపించింది. ఇంకొంచెం దగ్గరకు చూశాడు, తన ముఖమే కనిపించింది. ఏమన్నాడు తెలుసా? డాడీ మీ కళ్ళల్లో నేనే కనిపిస్తున్నాను డాడీ. ఆ డాడీని గట్టిగా హత్తుకున్నాడండి ఆ పిల్లాడు. ఏ రోజైనా ఎప్పుడైనా యేసుక్రీస్తును ఈ ప్రశ్న వేసావా? ప్రభువా నీ హృదయంలో నీ గుండెల్లో ఎవరున్నారు ప్రభువా అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే ప్రభు ఏమంటాడో తెలుసా? దగ్గరగా వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా కళ్ళల్లో ఎవరైతే నీకు కనిపిస్తారో వారే నా గుండెల్లో ఉన్నారు. నువ్వు యేసయ్యకు దగ్గరగా ఎంత దగ్గరగా వస్తే అంత స్పష్టంగా నీకు అర్థమవుతుంది యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నువ్వే ఉంటావని. ఇది దేవుని యొక్క ప్రేమ. ఎప్పుడైనా యేసయ్యకు దగ్గరగా వచ్చి చూసావా? నువ్వు ఎంత దగ్గరగా వచ్చి చూస్తే తన గుండె నిండా నిన్నే ఉంచుకున్నాడని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ క్రీస్తుకు బహు కృతజ్ఞత కలిగి జీవిస్తావు. బ్రతికినంత కాలం తనకు ప్రియమైన బిడ్డగా బ్రతుకుతావు. ఈరోజు క్రీస్తును అర్థం చేసుకోలేకపోతున్నానికి కారణం తెలుసా? ఆయనకు నువ్వు బహు దూరంగా జీవిస్తున్నావు కాబట్టి ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నావు. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అందుకోలేకపోతున్నావు, ఆస్వాదించలేకపోతున్నావు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి అడ్రస్ లేకుండా జీవిస్తావు? త్వరగా యేసయ్య దగ్గరకు వచ్చేసేయ్. ఆయన గుండె నిండా నువ్వే ఉన్నావు. త్వరగా రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.